తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 42లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్ని మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మీకోసం లింక్స్ పెట్టడం జరిగింది. దానిపైన క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రీవియస్ లెసన్స్ని చూడొచ్చు. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో నేను మీకు గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ గురించి నేర్పించబోతున్నాను. అండ్ ఆ తర్వాత పాసింగ్ వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ ఇంటూ ద ఫంక్షన్ అనేటువంటి టాపిక్ గురించి కూడా నేను మీకు నేర్పించబోతున్నాను. మనం లాస్ట్ లెసన్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరిగింది. వాయిడ్ ప్రింట్ ఇట్ అందాం, నో ప్రాబ్లం కదా. ప్రింట్ దిస్ అన్నాం కావచ్చు లాస్ట్ టైం, నో ప్రాబ్లం కదా. సో ఇది ఒక ఫంక్షన్, వాల్యూని రిటర్న్ చేయదు, అవునా? ఏ వాల్యూని రిటర్న్ చేయదు, అలాంటి ఒక ఫంక్షన్ అన్నమాట. సో ఎనీవేస్, ఇప్పుడు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మెయిన్లో నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, జస్ట్ లైక్ ఇంట్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 250 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సంథింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు printf, దీంట్లో నేను ఆ వేరియబుల్ని యూజ్ చేస్తాను. ఏ విధంగా అంటే జస్ట్ లైక్ ఐ హ్యావ్ %the apples. ఓకే, న్యూ లైన్. సో ఇక్కడ ఆ వేరియబుల్ని నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఐ హ్యావ్ 250 యాపిల్స్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, ఐ హ్యావ్ 250 యాపిల్స్. సో ఇదే వేరియబుల్ని నేను ఈ ఫంక్షన్లో యూజ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే వేరొక ఫంక్షన్లో యూజ్ చేస్తున్నాను. సో దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లోడ్ చేసుకోమని చెప్పాలి. సో ఇక్కడ, అవునా? ఆ తర్వాత ఇక్కడ మనం దాన్ని ప్రింట్ చేస్తాం, ఐ మీన్ రన్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాం. అంటే 2 సార్లు మనం ఐ హ్యావ్ 250 యాపిల్స్, ఐ హ్యావ్ 250 యాపిల్స్ అని రాయడానికి సరిపడా కోడ్ని మనం రాసేసాం. కానీ అది ఎగ్జిక్యూట్ అవుతుందా అని అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్ అని అంటే, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి లోకల్ వేరియబుల్, కానీ అది ఈ ఫంక్షన్లో మీరు యూజ్ చేయలేరు అని చెప్తుంది. ఓకే, సో అది లోకల్ వేరియబుల్ అని అంటే ఒక ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి వేరియబుల్. సో అది ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేయడానికి వీలవుతుంది, కానీ వేరే ఫంక్షన్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడ నుండి తీసి మనం ఈ ఫంక్షన్లో పెట్టామనుకోండి, సో అప్పుడు ఎర్రర్ ఇక్కడ కాకుండా ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, బిల్డ్ అండ్ రన్ అన్నప్పుడు ఇక్కడ వచ్చింది. ఎందుకు అని అంటే అది ఒక ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి లోకల్ వేరియబుల్ అండ్ అది మెయిన్లో కాదు. అలాంటప్పుడు మీరు మెయిన్ ఫంక్షన్లో దాన్ని యూజ్ చేయలేరు అని దాని అర్థం అనమాట. సో మరి ఏం చేయాలి అని అంటే దాన్ని గ్లోబలైజ్ చేయాలి. అంటే గ్లోబల్ వేరియబుల్ అయితే యూజ్ చేయవచ్చు. గ్లోబల్ వేరియబుల్ అనేది ఈ విధంగా మెయిన్కి పైన మనం ఫంక్షన్స్ అన్నింటికి బయట క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు రన్ అవుతుంది. ఐ హ్యావ్ 250 యాపిల్స్, ఐ హ్యావ్ 250 యాపిల్స్. సో ఫంక్షన్స్కి బయట అంటే దాదాపుగా మెయిన్ పైన మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఆ గ్లోబల్ వేరియబుల్ని మనం అన్ని రకాల అన్ని ఫంక్షన్స్లో కూడా ఎక్కడైనా మనం యూజ్ చేయగలుగుతాం. కానీ ఒక లోకల్ వేరియబుల్ అంటే ఒక ఫంక్షన్లో మాత్రమే క్రియేట్ చేయబడినటువంటి ఒక వేరియబుల్ని ఆ ఫంక్షన్లో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. వేరే ఫంక్షన్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ క్రియేట్ అవుతుంది, కానీ దాన్ని మనం యూజ్ చేయలేము. ఓకే, సో గ్లోబల్ వేరియబుల్స్ని ఎక్కడైనా యూజ్ చేయవచ్చు అండ్ లోకల్ వేరియబుల్స్ని కేవలం
ఆ ఫంక్షన్లో మాత్రమే, అంటే అది ఎక్కడైతే క్రియేట్ చేయబడిందో అక్కడ మాత్రమే మనం దాన్ని యూజ్ చేయగలుగుతాం. అదనమాట. ఓకే. సో ఇప్పుడు ఫ్రెండ్స్ పాసింగ్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. సో పాసింగ్ వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ టు ద ఫంక్షన్. ఓకే. ఒక ఫంక్షన్లోకి మనం వేరియబుల్స్ని ఏ విధంగా పాస్ చేయవచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ని రాస్తున్నాం. సో ఒక కస్టమ్ మేడ్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో రిటర్న్ టైప్ 0 కాదు, ఏం రిటర్న్ చేయదు. ఓకే. సో ఎనీవేస్ ఇక్కడ వాయిడ్ యూఎస్డి టు ఐఎన్ఆర్ అన్నాం అనుకోండి. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యుఎస్ డాలర్స్ని ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తుంది. దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. ఓకే. సో ఫ్లోట్ యుఎస్డి. సో ఫస్ట్ టైం మనం ఇక్కడ ప్రాంతసిస్లో ఒక అంశాన్ని తీసుకున్నాం. సో ఇది ఏంటంటే ఇక్కడ ఒక ఫ్లోట్ వేరియబుల్ని క్రియేట్ చేయమని పెట్టాం. ఓకే. సో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మరొక ఫ్లోట్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఐఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు యుఎస్డి, అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి వేరియబుల్ ఇంటూ, ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, 68 రూపీస్ అనుకోండి. ఓకే. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 68 రూపీస్ అని దాని అర్థం. అవునా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే. న్యూ లైన్ తీసుకొని $సైన్. ఓకే. $సైన్ తీసుకొని, అంటే డాలర్ సింబల్ అన్నమాట. సో తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క %f, ఎందుకంటే ఫ్లోట్ వేరియబుల్ కదా, 0.2 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ %.2f. ఓకే. అది కూడా ఫ్లోట్ వేరియబుల్ రూపీస్ అని చెప్పేసి మనం రాసాం, ఇండియన్ రూపీస్ అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా రాస్తాం లాస్ట్లో. ఓకే. మన కరెన్సీని రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం. అండ్ లాస్ట్లో ఏంటి, రిటర్న్. దాట్స్ ఆల్, అంతే. ఇది మర్చిపోకూడదు. ఓకే. సో ఫ్రెండ్స్ మనం దీన్ని క్రియేట్ చేసాం కదా, సో దీన్ని లోడ్ చేసుకోమని చెప్పడానికి ఇదంతా కాపీ చేస్తాం అండ్ ఇక్కడ పెట్టేస్తాం. సో వాయిడ్ అంటే రిటర్న్ టైప్తో సహా మనం ఇక్కడ పెట్టేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని యూజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో దీన్ని యూజ్ చేయడానికి మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీనికి బదులుగా వాల్యూని ఎంటర్ చేయొచ్చు. అంటే $50 అన్నారనుకోండి. అంటే $50 ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్నటువంటి వాల్యూ ఏంటి, యుఎస్ డాలర్స్. ఓకే. దాన్ని మనం ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో $50 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అని అంటే చూడండి, బిల్డ్ అండ్ రన్. సారీ, ఇక్కడ యాక్చువల్లీ మనం వేరియబుల్స్ని ఎంటర్ చేయలేదు. సో యుఎస్డి ఆ తర్వాత ఐఎన్ఆర్. ఓకే. ఇది మర్చిపోకూడదు. ఎనీవేస్ ఫ్రెండ్స్ చూడండి, $50 ఈజ్ ఈక్వల్ టు 3,400 రూపీస్. ఓకే. సో అల్టిమేట్గా కన్వర్ట్ అయింది. ఓకే. సో ఈ విధంగా కాకుండా మనం, అంటే ఇక్కడ వాల్యూని పాస్ చేసాం, మనం ఒక ఫంక్షన్లోకి వాల్యూని పాస్ చేయడం అనమాట. అంటే మనం 50 ఎంటర్ చేసాం ఇక్కడ, సో అది కన్వర్ట్ చేసి ఇచ్చింది. సో ఈ విధంగా కాకుండా, ఓకే, ఇక్కడ 1 తీసుకుందాం అనుకోండి. సో $1 ఈజ్ ఈక్వల్ టు 68 రూపీస్. ఓకే. సో ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే అది అదే విధంగా ఉండనిచ్చి, ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్కి చాయిస్ ఇస్తాను. సో దానికోసం నేనేం చేస్తున్నాను, ఫ్లోట్ ఎక్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. ఫ్లోట్ ఎక్స్. సో
క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, ఎంటర్ యుఎస్డి ఎంటర్ యుఎస్డి అని చెప్తున్నాను. ఓకే, సో ఇది ప్రింట్ ఎఫ్ తీసుకుందాం. పుట్స్ కంటే కూడా పక్కనే ప్రింట్ అయిపోతుంది కదా, ఐ మీన్ పక్కనే తీసుకుంటుంది. ఓకే, సో మీకు తెలుసు అది. సో స్కాన్ చేస్తున్నాను వాల్యూని, %f ఆ తర్వాత %x. ఓకే, యూజర్ నుండి నేను ఇప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇదే ఫంక్షన్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూని కాకుండా వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకే, వేరియబుల్ని తీసుకున్నాను. సో ఇక్కడ అవసరం అనుకుంటే మీరు $x అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. మీరు వేరియబుల్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, $x అండ్ ఇక్కడ కూడా $x. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, $x అంటే ఎన్ని డాలర్స్ అనేది తీసుకుంటున్నాం, యూజర్ ఎంటర్ చేస్తున్నాడు. సో ఆ $x అంటే దాని వాల్యూని తీసుకెళ్ళి మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం వేరియబుల్ని పాస్ చేస్తున్నాం, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూని పాస్ చేసాం అండ్ ఇక్కడ వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూద్దామా, ఇక్కడ చూడండి, $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 68 రూపీస్ అని చెప్పేసి ప్రింట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక $20 లేదా $200 అనేది ఎంటర్ చేశాడు అనుకోండి యూజర్. సో దాన్ని కన్వర్ట్ చేసి ఇవ్వాలి. $200 ఈజ్ ఈక్వల్ టు 13,600 రూపీస్ కన్వర్ట్ చేసి ఇచ్చేసింది. సో దానికంటే ముందు మనం దీనికంటే ముందు ఒక స్పేస్ అనేది తీసుకుందాం, ఐ మీన్ ఒక న్యూ లైన్ అనేది తీసుకుందాం, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, మరోసారి రన్ చేద్దాం. సో $1 ఈజ్ ఈక్వల్ టు 68 రూపీస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్ని ఇది ప్రింట్ చేసింది అనుకోండి. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం, యూజర్ ఎంటర్ చేస్తున్నాడు, $500 కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో $500 ఈజ్ ఈక్వల్ టు 34,000 రూపీస్ అంటే 38 రూపీస్ ఇప్పుడు ఎక్స్చేంజ్ నడుస్తుంది కాబట్టి. ఓకే, ఇది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం చెప్పలేం కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పైసా పెరిగింది అనుకోండి. ఓకే, 50 పైసా పెరిగింది. సో అలాంటప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి, $1 ఈజ్ ఈక్వల్ టు 68.50 పైసా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ $250 కన్వర్ట్ చేసి ఇస్తుంది అదే ప్రకారంగా. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక $US నుండి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ని, ఒక చక్కటి ప్రోగ్రామ్ని మనం రాయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో మనం 2 టైప్స్ తీసుకున్నాం. ఒకసారేమో వాల్యూని పాస్ చేసాం, ఫంక్షన్లోకి వాల్యూని పాస్ చేసాం అండ్ రెండోసారి వేరియబుల్ని పాస్ చేసాం. ఓకే, వేరియబుల్ని పాస్ చేయొచ్చు, వాల్యూని పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం అండ్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే, మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.